సినిమా అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది. అంటే ఫస్ట్ హాఫ్ స్టార్ట్ అవుతుంది, ఆ పంచులు, వాళ్ళు వేసే జోకులు, ఆ డైలాగులు ఎంత ఫన్నీగా అనిపిస్తాయంటే అసలు సినిమా పేర్లు చెప్పుకోవడం, వాళ్ళు చేసిన సినిమా పేర్లు, మధ్యలో హీరోల పేర్లు రావడం, వాళ్ళ సినిమా డైలాగులు రావడం, మధ్యలో వచ్చే ప్రాసలు చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇందులో మెయిన్గా చెప్పుకోవాలి 3 Idiots లాగా ఈ ముగ్గురు కుమ్మేశారన్న. అసలు శ్రీవిష్ణు అన్న, ప్రియదర్శి గారు, రాహుల్ అన్న వేరంటే వేరే లెవెల్ అనొచ్చు. అసలు నేనైతే ఏంట్రా ఇది హుషార్ డైరెక్టర్ కదా, ఇది కూడా కామెడీ సినిమానే తీసాడా అనే ఫీల్ వచ్చింది స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్లో. కానీ ఎప్పుడైతే స్టార్ట్ అయ్యిందో సెకండ్ హాఫ్ అన్న ఒక ఎగ్జైట్మెంట్ క్రియేట్ అయిపోతుంది. అసలు ఏం జరుగుతుందిరా బాబు, ఇది నిజంగా దెయ్యమేనా, చాలా డౌట్స్ అయితే వస్తాయి. కానీ సినిమా మొత్తం చూసిన తర్వాత నిజంగా ఒక సాటిస్ఫాక్షన్ వచ్చింది. ఓకే, ఒక మంచి సినిమా చూసాం కదా మనం ఇవాళ, ఎంత ఎంటర్టైన్ చేశారు వాళ్ళు. అంటే లో బడ్జెట్లో కూడా ఇంత మంచి సినిమా తీసుకురాగలరు, నవ్వించగలరు, ఏడిపించగలరు అనే ఫీల్ అయితే నాకు అనిపించింది. సో ఇందులో మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొంచెం తక్కువగా ఉంటుంది, బట్ కావాల్సిన సీన్ అప్పుడు మాత్రం చాలా బాగా మంచి మ్యూజిక్ ఇచ్చారు అన్న. ఫ్యామిలీతో అని నేను చెప్పను, ఎవరితోనైనా వెళ్ళొచ్చు సినిమాకి. ఫ్యామిలీ, నాట్ ఓన్లీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ వెళ్ళొచ్చు, లవర్స్ వెళ్ళొచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు. ఇందులో లవ్ గురించి ఒక మోనో డైలాగ్ ఉంటుంది అన్న, శ్రీవిష్ణు అన్న చెప్తాడు, చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు. అసలు ఆ రైటింగ్ స్కిల్స్ ఉన్నాయి ఎవరో వేరంటే వేరే లెవెల్ అన్న. ఆయన యాక్టింగ్ కానీ, హీరోయిన్ క్యారెక్టర్ చాలా తక్కువ ఉన్నా కూడా ఉన్నంతలో ఏదో మేనేజ్ చేసేసింది ఆవిడ కూడా. ఇంకొంచెం ఉంటే బాగుండేదేమో. చాలా ఉన్నాయన్న. అంటే ఒక సీన్ లో దెయ్యం వస్తుంది అని చెప్పి అందరిని భయపెడుతుంటే వీళ్ళు ముగ్గురు చేసే కామెడీ ఉంటాయి సీన్స్, అయ్యి వేరే అనిపిస్తాయి. అసలు వాళ్ళు వేసే పంచులు కానీ వేరంటే వేరే. మేము పడి నవ్వాం, అసలు సీట్లు కూర్చోడానికి కూడా ఇది లేక నవ్వేది, అంత నవ్వాం మేమైతే అన్న. వాళ్ళకి చెప్పడానికి ఏమి ఉండదు అన్న, నచ్చితే చూడండి, లేదా మూసుకొని తెంగేయండి. బరాబర్ అన్న. రొమాన్స్